ఇక ఇంకొక ఇంపార్టెంట్ వార్త మన కళ్ళ ముందరే కనిపిస్తా ఉంది. ఒక్కసారి చూడరు. ఇక్కడ వైన్ షాప్ కేటాయింపునకు నోటిఫికేషన్ జారీ. 2025-27 రెండేళ్ల కాల పరిమితికి దరఖాస్తు రుసుము 3 లక్షలు. నవంబర్ 30తో ముగియనున్న లైసెన్స్ గడువు తేదీ 6 స్లాబులుగా ఎక్సైజ్ పన్ను అంటూ ఒకసారి చూడరి. 25-27 సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల కేటాయింపులకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వైన్ షాప్ కోసం కనీస దరఖాస్తు రుసుమును 2 ఏళ్లకు గాను 2 లక్షల నుంచి 3 లక్షలుగా నిర్ణయించారు. ఫిక్స్డ్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ ఆధారంగా లాటరీ ద్వారా ఆశావాహులకు షాపులను కేటాయించనున్నారు. లైసెన్స్ కాలం 1 డిసెంబర్ 2025 నుంచి 30 నవంబర్ 2027 వరకు నిర్ణయించారు. ఈసారి మద్యం షాపుల కేటాయింపుల్లో గౌడ సామాజిక వర్గానికి 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5%గా డిసైడ్ చేశారంటూ యాక్చువల్గా గౌడ సంఘాలు 25% డిమాండ్ చేసినాయి. అయినా వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇస్తారని అనుకున్నారు. ఈసారి సంఘాలు కూడా అంతా వ్యతిరేకత చేస్తూ ఉన్నాయి. మరి మా గౌడ సంఘాలని, మా గౌడ సామాజిక వర్గాన్ని ఆగం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏదో సర్వాయి పాపన్న విగ్రహం పెట్టేసి ఇడిచిపెట్టేసారు తప్ప మా మీద ప్రేమ లేదు. మాకు వైన్ షాపుల్లో అత్యధికంగా రిజర్వేషన్ కల్పిస్తారు అని చెప్పి నమ్మినము. వాళ్ళు కూడా చెప్పిండ్రు. వాళ్ళ హామీలో భాగంగా మేము వెయిట్ చేసినాం. కానీ తీరా చూస్తే 20% కాకుండా 15%కే కుదించారని చెప్పి వాళ్ళు కూడా అంటా ఉన్నారు. ఇక్కడ భాగస్వామ్య సంస్థలు, కంపెనీలు దరఖాస్తు చేయడానికి సైతం అనుమతించారు. అదేవిధంగా ఒకే దరఖాస్తుదారుడు ఒక లిక్కర్ షాప్నకు 1 కంటే ఎక్కువ దరఖాస్తులు దాఖలు చేసే అవకాశం కల్పించారు. అంటే ఒక ఆయన ఒకదాని కాకుండా ఎన్నిటికైనా వేయొచ్చు. ఎక్కువ అంటే పైసలు రావాలి వీళ్ళకి, ఎక్కడికి ఆదాయం రావాలి, ఏదో ఒక రకంగా ఆదాయం పెంచుకోవాలి. ఆశతోని వేసేటోళ్ళు ఉంటారు కదా, ఒక్కొక్కరు 10 వేస్తారు, 20 వేస్తారు, 100 వేస్తారు, 120 వేస్తారు. నేను చూసిన 70-80 వేసిన వాళ్ళని కూడా చూసిన. అంటే సిండికేట్ ఒక్కరు కాదు. సో ఆ డబ్బుల్ని కూడా ఆదాయంగా చేసుకుందామని చెప్పేసి వీళ్ళు దానికి కూడా సిద్ధమైపోయారు. ఎంతైనా వేసుకునే ఛాన్స్ ఉందని. అయితే A4 షాపుల జిల్లాల వారీగా కలెక్టర్ సమక్షంలో లాటరీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కార్పొరేషన్లో 5 కిలోమీటర్ల పరిధిని నిర్ధారించారు. మున్సిపాలిటీ రూరల్ ఏరియాలో 2 కిలోమీటర్ల పరిధిని నిర్ధారించింది. రిటైలర్ మార్జిన్ 2023-25 లైసెన్స్ వ్యవధిలో ఉన్నట్టుగా వెల్లడించింది. కేటగిరీ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ IMFL పై 27%, మీడియం ప్రీమియం కేటగిరీ IMFL ఫారిన్ లిక్కర్ అంటే FL పై 20%, బీరుపై 20% మార్జిన్ ఇవ్వనుంది. ఆహాహాహా, ఏమి దందా, ఏమి దందా. 5%, 10% కూడా రానటువంటి దందాల మునిగి తేలుతా ఉన్నారు ప్రజలు. అంటే చాలా మంది వ్యాపారస్తులు సస్తున్నారు. అరే 5% కూడా లేదు మా వ్యాపారంలో ప్రాఫిట్, 2-3% కూడా దక్కుతలేదు అని చెప్పి బాధపడతా ఉంటారు చాలా మంది. ఇక్కడ ఈ మార్జిన్ చూస్తుంటే ఎవ్వరికైనా ఆశ కలుగుతుంది. 27%, 30% ఏంది అది? 27% హైయెస్ట్ ఉంది. బీర్ మీద 20%, 100 రూపాయలకి 20 రూపాయలు ఇస్తారు అలా కమిషన్ అంటే అదే అమ్మినందుకు. సో బాగుందిగా దందా. అందుకోసానికే ఇటు తాగినోడు ఒక్కడే నాశనం అవుతుండు. ప్రభుత్వాలు బాగున్నాయి, ప్రభుత్వ పెద్దలు బాగున్నారు, వ్యాపారస్తులు మంచిగా ఉన్నారు, డిస్టిలరీ కంపెనీలు బాగున్నాయి, అందరూ బాగుపడుతున్నారు. ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని పైసలు నాశనం చేసుకొని నష్టపోయేది ఎవడా అంటే నువ్వు నేనే, ప్రజలు, నేను చెప్పేది. సో ఇక్కడ 6 స్లాబుల్లో మొత్తం ఎక్సైజ్ శాఖ లైసెన్సులు జారీ చేయనుంది. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని ఎక్సైజ్ ట్యాక్స్ నిర్ణయించారంటూ జనాభా ఇక చూడరు. ఇక ట్యాక్స్ ఎట్లా ఇస్తున్నారు? 5,000 జనాభా ఉంటే 50 లక్షలు, 5,000 నుంచి 50,000 జనాభా ఉంటే 55 లక్షలు, 50,000 నుంచి 1,00,000 జనాభా ఉంటే 60 లక్షలు, 1,00,000 నుంచి 5 లక్షల జనాభా ఉంటే 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉంటే 85 లక్షలు, 20 లక్షల పైన ఇట్లా జనాభా ఉంటే 1,10,00,000. దోసుకున్నోనికి దోసుకున్నంత వేయరిగా మీరు ట్యాక్సీలు వేయండి, వాళ్ళు మమ్మల్ని చంపుతారు, అమ్మకాలు పెంచుర్రి, టార్గెట్లు పెట్టుర్రి. తాగుబోతుల తెలంగాణ కాదుగా. ఇక ఏం చేస్తారో మీ ఇష్టం. ఇక తర్వాత అంటే అట్లా మాట్లాడిరు మీరు. ఇప్పుడు ఆదాయాన్ని ఎట్లా పెంచుకుంటారు అంటే లక్షల కోట్ల ఆదాయానికి ఎగబడతా ఉన్నారు. ఏమనంటే మళ్ళా మీకోసానికే కదా, మీకు పింఛన్లు ఇవ్వాలంటే, రోడ్లు వేయాలంటే, మీకు ఇవి వేయాలంటే యాడికెళ్ళి వస్తాయని చెప్తారు మళ్ళీ నీతులు. మరి గతంలో ఎందుకో ప్రతిపక్షం ఉన్నప్పుడు అట్లా మాట్లాడలేదు. మొత్తం కేసీఆర్ ఖరాబ్ చేసేటండు, తాగుబోతుల తెలంగాణ చేసాడని చెప్తారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఉద్ధరిస్తున్నారు మీరు. ఇప్పుడు మంచిగా ఉందా? సిపాయిల కంటే ఎక్కువ మాట్లాడారు. ఇప్పుడు ఎటువైరు ఆ సిపాయిలు మాట్లాడేటోళ్ళు? ఏమయ్యా మరి ఇలా యువతని దేనికి బానిస చేస్తా ఉన్నారు? ఒక పక్క డ్రగ్స్ దొరుకుతుంది, గంజాయి దొరుకుతుంది, ఏడబడతాడా ఆడుతా ఉన్నారు, అన్ని నడుస్తూ ఉన్నాయి. ఏదంటది ఉన్నది, కట్టడి లేదు. నిరుద్యోగులకి కనీసం ఉద్యోగ అవకాశాలు ఇద్దాం, విద్యార్థులని నోటిఫికేషన్లు ఇచ్చి బయట ఇద్దామని లేదు. వాళ్ళకి కూడా ఏముంటుంది, అలసిపోయి చదివి అర్థం కాక ఏం చేయాలో తెలియక, ఇటు నోటిఫికేషన్లు పడక, అటు ఉద్యోగాలు రాక, ఇటు ఇంటికాడ ఏం చెప్పడం తెలియక ఇంత మత్తుకు బానిసలు అవుతారు. యానో 4 దోస్తులు కలవగానే అరే ఏదో ఒకటి రాబోయిగా ఓ ఫుల్ అయితే తెప్పిరిగా కూర్చుందాం తర్వాత అని చెప్పి కూర్చుంటారు. ఎటుపోతుంది? ఎవరు ఖరాబ్ చేస్తున్నారు? ప్రభుత్వము దాన్ని పరిధి మేరకు అమ్ముతూ, పరిమితి విధిస్తూ, రాను దశల వారీగా మద్యపాన నిషేధాన్ని చేపట్టాల్సిన ప్రభుత్వాలు మేమే అమ్ముతాం, మేమే దాయిపిస్తాం, మేమే ఊగిపిస్తాం, మేమే ఆట ఆడిస్తామని చెప్పి చివరికి
ఇట్లా చేసి కనీసం పోలీసు వాళ్ళనైనా పట్టుకోకుండా వస్తురా. ఆ దొంగలతో మళ్ళీ అట్లా అందరు కాదు కొందరు ఆ దొంగలతో మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టిస్తారు. ఇది ఇట్లా బరాబర్ అమ్ముతారు, అది అట్లా బరాబర్ పెట్టిస్తారు. మరి ఏడ తాగాలి, ఏడబోవాలి పబ్లిక్? అదనే చెప్పురు కదా, క్లారిటీ ఉందా అసలు?